హలో అండి అందరికీ. చూస్తున్నారు కదా! ఈ సెట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మోగిపోతున్న బ్యాంగిల్ సెట్ అండి. అది నేను ఎలా చేసుకోవాలి, ఏంటి, చిన్న చిన్న టిప్స్ అన్ని సలహాలతో సహా ఈ వీడియోలో మొత్తం ఉంటుందండి. 2 పార్ట్స్‌గా వస్తుంది. ఖచ్చితంగా చూడండండి. దానికోసం నేను 2 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ 2 తీసుకున్నాను. అలాగే 4 కట్ బ్యాంగిల్స్ ఫ్లాట్ 4 తీసుకున్నాను. 6 కట్ బ్యాంగిల్స్ రౌండ్ 8 తీసుకున్నాను. ఆ సెట్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ అండి. అది రెడ్ కలర్ థ్రెడ్డే. కానీ ఆరెంజ్ కనిపిస్తుంది. కొంచెం రెడ్. అసలు థ్రెడ్డింగ్ కూడా చూసాను కదా! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. దానికోసం ఏంటి కొంచెం కొంచెం పెట్టాననుకోవద్దు. అవి సరిపోతాయండి. మీకు వీడియోలో నేను ఒక కౌంట్ కోసం చూపిచ్చాను. కొన్ని కొన్నిటితో అసలు ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది తక్కువ మెటీరియల్‌తో. 4K 4K సారీ 6K డ్రాప్ షేప్ 4x4 స్క్వేర్ అవొచ్చేసి రెయిన్బో క్లిప్ స్టోన్స్ అనమాట. చిన్నవి గ్లాసీ గోల్డ్‌లో 3mm రౌండ్ స్టోన్ చైన్ జర్కన్స్. ఇవ్వండి కొన్ని ఎక్కువ కూడా అవసరం లేదు మెటీరియల్. దాంతో ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మిడిల్‌లో మనం ఎక్కడైతే థ్రెడ్డింగ్ అనేది స్టార్ట్ చేసి ఎండ్ చేసామో అక్కడ కొంచెం గమ్ అప్లై చేసుకొని 4x4 స్క్వేర్ ఉంది కదా! కొంచెం డైమండ్ షేప్‌లో వచ్చేటట్టు స్టిక్ చేసుకోవాలండి. స్టిక్ చేసుకున్నాక దాని చుట్టూ మనము స్టోన్ చైన్ అనేది స్టిక్ చేస్తాము. దానికోసం నేను 10 స్టోన్స్ కౌంట్ చేసుకొని 3, 3, 2, 2గా కట్ చేసుకోనండి. లేదు 3 స్టోన్స్ అనేవి 3 తీసుకొని 2 ఒకటి తీసుకోవచ్చు. అట్లా 11 స్టోన్స్ ఏదైనా బాగానే ఉంటుంది. నేనైతేనేమో 10 స్టోన్సే తీసుకుంటున్నాను. వాటిని ఇప్పుడు మళ్ళీ స్టిక్ చేసుకోవడం చూద్దామండి. చూసిన 4 సైడ్స్ గమ్ అప్లై చేసుకోండి. సేమ్ కొంచెం కొంచెం మరి ఎక్కువ కాదు. కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. అట్లా గమ్ అప్లై చేసుకున్నాక దాని చుట్టూరు ఇప్పుడు స్టిక్ పెన్ తీసుకొని స్టోన్స్ తీసుకొని మనం ఇంకా సేమ్ దానికి దగ్గరికి మరీ దూరంగా పెట్టకుండా మనం ఏదైతే 4x4 స్క్వేర్ పెట్టామో దానికి దగ్గరగా ఇవి స్టిక్ చేసుకుంటూ రండండి. చూస్తున్నారు కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అయిపోండండి. మీకు బ్యాంగిల్ అనేది నీట్‌గా వచ్చేసిద్ది. తక్కువ మెటీరియలే కాబట్టి మనం ఎక్కువ కష్టపడాల్సింది కూడా ఏం లేదు. కాకపోతే వీటికి ఎక్కువ స్టోన్స్ పట్టేది ఒక్కటే 6కే ఐ షేప్ డ్రాప్ అనేది ఎక్కువ పడతాయి అంతే. మీరు అక్కడ కలర్ కాంబినేషన్ మార్చుకోవచ్చు. గ్రీన్, రెడ్ కూడా మార్చుకోవచ్చు. మన ఇష్టం మనకి ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్‌లో చేసుకోవచ్చండి. చూసినారు కదా వీడియోలో 2 సైడ్స్ ఇప్పుడు పెట్టుకున్నాక అటు ఇటు గ్యాప్ వస్తది కదా! మనకి స్టోన్ చైన్ పెట్టినాక అటు ఇటు గ్యాప్‌లో మళ్ళీ కొంచెం గమ్ అప్లై చేసుకొని 6కే డ్రాప్ షేప్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్నాక పైన కూడా మళ్ళీ మనం డ్రాప్ షేప్ పెట్టుకోవాలి. ఒక సెమీ ఫ్లవర్ రావాలండి. ఫుల్ ఫ్లవర్ కాదు. సెమీ ఫ్లవర్ వచ్చేటట్టుగా స్టిక్ చేసుకోవాలి. 2 సైడ్స్ అట్లా స్టిక్ చేసుకోవాలండి. ఒక సైడ్ కాదు 2 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో మామూలుగా ఏంటంటే క్లిప్ స్టోన్స్ పెద్దవి రౌండ్ గానీ, ఓవెల్ షేప్ అట్లాంటి క్లిప్ స్టోన్స్‌తో చేశారు ఈ డిజైన్. నాకు అంత బడ్జెట్ లేదు. క్లిప్ స్టోన్స్ అంటే ఒక్కొక్కటి రూ. 5 దాకా పడతాయి. సో, అంత పెట్టి చేయడం కంటే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఇది ట్రై చేశాను. అసలు ఎట్లా వస్తది ఏంటో చూద్దామని బావుందండి. కస్టమర్ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. చాలా బావుందన్నారు. రీజనబుల్ రేట్‌లో. మనకి తక్కువ కాస్ట్‌లో అయిపోవాలంటే ఇట్లాంటివి వాడాలండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అని అనుకున్న వాళ్ళకి క్లిప్ స్టోన్స్ కూడా సజెస్ట్ చేయొచ్చు మనము. దాంతో అసలు ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది డిజైన్ అనేది. ఫస్ట్ వీటితో ట్రై చేయండండి. వీటితో పర్ఫెక్ట్ అయినాక మనం క్లిప్ స్టోన్స్‌తో కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకేదైనా ఆర్డర్ వచ్చినప్పుడు చేసి చూపిస్తాను. మళ్ళీ ఇవైతే ఒక ఆర్డర్ బేస్ మీద చేస్తున్నానండి. చూసుకుంటే అట్లా స్టిక్ చేసుకున్నాక 2 సైడ్స్ మనకు మళ్ళీ ఆ 2 మిడిల్ కొంచెం గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్‌ని మనము 3mm గ్లాసీ గోల్డ్‌తో ఫిల్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇంకంతే సేమ్. ఇప్పుడు 4 వచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా! ఆ 4 మిడిల్‌లో గ్యాప్ ఉంది గదా! ఆ గ్యాప్‌లో మనం మళ్ళీ జర్కన్స్‌ని పెట్టుకుంటాము. ఈ ఫ్లవర్ కూడా అయిపోయినాక చూపిస్తాను. ఇప్పుడేంటంటే మనం క్లిప్ స్టోన్ వాడతామనమాట ఈ ఫ్లవర్‌కి. ఇందాకేమో
స్టోన్ చైన్ వాడాము. ఇప్పుడు క్లిప్ స్టోన్, స్టోన్ చైన్ వాడి సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ముందు చేసింది ఎట్లాగో ఇది కూడా ఇంక అట్లాగే చేస్తామండి. చూడండి. ఇందాక 2 పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ స్ట్రెయిట్ లైన్ తీసుకొని చివరొకటి, ఈ చివరొకటి పెట్టుకోవాలి. రివర్స్ ఇంక అంతే అండి. సేమ్ మీరు వీడియోలో చూస్తే క్లియర్‌గా అర్థమైపోతుంది. మీరు ఇంక ఏది డౌట్స్ కూడా పడాల్సిన పని లేదు. కాకపోతే మాత్రం 6K డ్రాప్ షేప్ ఎక్కువ స్టోన్స్ పడతాయి. స్క్వేరు తక్కువే పడతాయి. అట్లాగే రెయిన్‌బో స్టోన్ క్లిప్ స్టోన్ కూడా తక్కువే పడతది. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకొని గమ్ అప్లై చేసుకొని ఇప్పుడు రెయిన్‌బో ఉంది కదా! రెయిన్‌బో క్లిప్ స్టోన్ అనేది మనము పెట్టుకోవాలండి. మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు. అలానే మరీ తక్కువ ఇవ్వద్దు. మనకి స్టోన్ చైన్ ఇందాక చూసారు కదా! స్టోన్ చైన్ ఎంతైతే పడతదో అంత గ్యాప్ మాత్రమే ఇవ్వండండి. ఈ నేను తీసుకున్న స్టోన్ చైన్ ఏంటంటే రౌండ్ షేప్ తిరగలేదు. అందుకని చెప్పి నేను మిడిల్‌లో కట్ చేసుకుంటూ వచ్చాను. ఇన్‌కేస్ మీ దగ్గర ఉన్న స్టోన్ చైన్ కొంచెం గ్యాప్స్ ఎక్కువ ఉండి రౌండ్ తిరిగేదైతే మాత్రం అట్లాగే రౌండ్ పెట్టుకోండండి. లేదు అనుకుంటే మాత్రం ఇట్లా నేను కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు మళ్ళీ చుట్టూరు గమ్ అప్లై చేసుకొని సేమ్ మనం స్క్వేర్‌కి ఎట్లా అయితే స్టిక్ చేసామో ఇక్కడ కూడా చుట్టూరు స్టిక్ చేసుకుంటూ రావాలి. ఒక షేప్ వచ్చేటట్టు. చూసినది ఇప్పుడు నేను ఇందాకలాగా 3, 3, 2, 2నే తీసుకున్నాను. చూడాలి ఎన్ని పడతాయి. దీనికి కూడా మాక్సిమం 4, 3 తీసుకుంటే ఎక్కువ అవుతున్నాయి. లేదు 3 స్టోన్స్ తీసుకున్నా ఎక్కువ అవుతున్నాయి. అందుకని చెప్పి నేను సేమ్ దానిలాగే తీసుకున్నాను. కొంచెం రౌండ్ షేప్ రావడానికి ట్రై చేశాను. వచ్చినంత వరకు తిప్పాను. ఇంకా అదన్నమాట. లేదు 3, 2, 2గా కూడా తీసుకోవచ్చు. చూసినంత ఇంక అట్లా రౌండ్ షేప్ ఇంక అక్కడ ఒక స్టోన్ అనేది పెడితే సరిపోతది. మనకి రౌండ్ అనేది ఫామ్ అయిపోయిద్దండి. ఇది కష్టము అని మాత్రం అనుకోవద్దండి. ఏదైనా మొదలుపెడితే బానే ఉంటది స్టార్టింగ్. కాకపోతే థ్రెడ్డింగ్ అనేది మాత్రం పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎవరు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా థ్రెడ్డింగ్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్‌కి. థ్రెడ్డింగ్ వస్తే చాలు యాజ్ ఇట్ ఈజ్ డిజైనింగ్ మనం చేసుకోవచ్చండి చూసి. థ్రెడ్డింగ్ అనేది మీరు దేంతో అయితే కొలుస్తున్నారో అది పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేటట్టు చూడండి. అంతేనండి. డిజైన్స్ అంటారా? గ్యాప్ ఇవ్వకుండా మీరు నచ్చిన డిజైన్స్ వేసుకుంటూ వస్తే అమేజింగ్‌గా ఉంటదండి. అది ఇంక మన క్రియేటివిటీ ఇంక డిజైన్స్ అంటే. కొంతమంది కొన్ని రకాలుగా మీకు స్టార్టింగ్ చేసేవాళ్ళకి డిజైన్స్ ఒక ఐడియాకి రావాలి అని అనుకుంటే పింట్రెస్ట్‌లో చూసుకోవచ్చండి. ఇంకొంచెం డిజైన్స్ ముగ్గులొచ్చిన వాళ్ళు, మెహందీ వచ్చిన వాళ్ళు మనకి ముగ్గుల్లో వేసే డిజైన్స్ కూడా కొన్ని కొన్ని ట్రై చేయొచ్చు. నేను అవి కూడా చూపిస్తూను. ఇంట్రెస్ట్ ఉంది మేము చూస్తాం అన్న వాళ్ళు అన్నీ మెసేజ్ చేస్తేనే అన్ని డిజైన్స్ చూపించడానికి ట్రై చేస్తానండి. చూస్తున్నారు కదా! ఇంక అట్లా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! 6కే డ్రాప్ పెట్టిన దగ్గర మనము జర్కన్ వాడతాం ఇప్పుడు. కొంచెం గమ్ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అది కొంచెం డ్రై అయిపోయింది కాబట్టి కొంచెం గమ్ అప్లై చేసుకుంటే జర్కన్ అనేది ఇంకా కదలకుండా ఉండిపోద్ది. ఇప్పుడు జర్కన్స్ తీసుకోవాలి. తీసుకొని అది గ్లూ స్టిక్ పెన్ అండి. దానికి ఉన్నది వ్యాక్స్ అనమాట. స్టోన్స్ అనేవి ఈజీగా స్టిక్ అయిపోతాయి. చూస్తున్నారు కదా! ఇంకా అది. సేమ్ వీడియోలో ఉన్నట్టు ఫాలో అయిపోండండి. మీ సెట్ మీరే చేసుకోవచ్చే. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బ్రైడల్ సెట్టే. ఇంకొంచెం 2, 3 బ్యాంగిల్స్ యాడ్ చేస్తే బ్రైడల్ సెట్ అయిపోతుందండి. ఎట్లా ఉంది ఏంటి అనేది లాస్ట్‌లో చూపిస్తాను చూడండండి. మీకు గనక అసలు బ్యాంగిల్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వండండి. నాకు బూస్టింగ్‌గా ఉంటుంది. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోనండి ఫుల్ సెట్ ఇంకా మొత్తం 2 బ్యాంగిల్స్ అనేది రెడీ చేసేసాను. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండండి. అలాగే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండండి. అవండి మొత్తం. అలాగే ఈ సెట్ కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.